ఓం బ్రీం క్రీం హైం. నేనేంటి ఇక్కడున్నాను? ఈ పూజలేంటి? నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? దెయ్యాలు మనుషులతో ఫ్రెండ్షిప్ చెయ్యరు నాన్న. మనుషులు మనుషులతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, దెయ్యాలు దెయ్యాలతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. అయితే నాతో ఫ్రెండ్షిప్ చేయవా? ఉండు, ఇప్పుడే నేను బంధించేస్తా. ఐడియా. రే రే రే, ఇప్పుడు నీకేం కావాలి? నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఫ్రెండ్స్ కావాలి, అంతేనా? అంతే. డోంట్ వరీ, నేను సెట్ చేస్తాగా. ఎలా? ఫ్రెండ్ యాప్ తో. ఫ్రెండ్ యాపా అంటే? ఇది ఫ్రెండ్ యాప్. దీంట్లో మనకు కావాల్సినంత మంది ఫ్రెండ్స్ అవుతారు. ఈ యాప్ లో 100% వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఈ యాప్ లో మనకి నచ్చిన వాళ్ళతో వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. అదే అమ్మాయిలనుకో గిఫ్ట్ కూడా గెలుచుకోవచ్చు. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చెయ్యి. బేబీ యు గో అవుట్. ఇప్పుడే యాప్ ఇన్స్టాల్ చేస్తా. ఇటు ఫోన్ లో బిజీగా ఉన్నాడు, అర్జెంట్ గా చంపైపోవాలి. Okay team, that's all from my end. మీ దగ్గర ఏమైనా కొత్త ఐడియాస్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు షేర్. యాజ్ యూ ఆల్ నో వీఆర్ వెరీ కొలాబరేటివ్ అండ్ ఓపెన్ టు న్యూ ఐడియాస్. నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ ఇవ్వాలని అస్సలు లేదు. ఎందుకంటే మీరు ఐడియా కావాలంటారు కానీ జీరో అప్రిసియేషన్. లాస్ట్ టైం గ్రేట్ ఇన్పుట్స్ అని చెప్పారు, క్రెడిట్ మొత్తం మీరే దొబ్బేశారు. లెట్స్ పుష్ బౌండరీస్ అంటూ ఉంటారు, కానీ టీ బ్రేక్ బౌండరీ కూడా దాటనివ్వట్లేదు. ఇప్పుడు రైట్ ఒక్క ఐడియా ఇస్తారండి, 5 years డైల్యూట్ చేసి ఎక్సెల్ షీట్లో చిన్న బుల్లెట్ పాయింట్గా పెడతారు, టీమ్ బ్రెయిన్ స్టామ్ దాని మరి. బట్ ఇప్పుడు మళ్ళీ నేను ఐడియా ఇస్తాను, ఎందుకంటే వీళ్ళందరి ముందు నేను హీరో అవ్వాలని ఏదో చిన్న కోరిక. హీరో దీన్ని మీరు ఉంచుకుంటారు, దీంట్లో మర్చి డస్ట్బిన్లో వేస్తారు, మీ ఇష్టం. గుడ్ ఐడియాస్. కెన్ యూ కమ్ అప్ విత్ మోర్ ఆఫ్ దీస్? వెరీ ఇంట్రెస్టింగ్. Sneha, could you stay back and finish the presentation today? ఇదిగో టైం 6 అవుతుంది. 6 తర్వాత ఆటో రేట్లు పెరుగుతాయని నీకు కూడా తెలుసు, కానీ నువ్వు 6కే వస్తావు. అదేంటో. సో నేను నీకు ఇప్పుడు ఆటో అని చెప్పలేను కాబట్టి మా తాతగారు పోలేదు, సో ఒంట్లో బాగాలేదని చెప్తాను, దానికి నువ్వు సెట్ అవుతావు, సరేనా? It's okay, you can go now. స్నేహ, నాకు ఈ వర్క్లో కొంచెం హెల్ప్ చేస్తావా? హెల్ప్ కావాలా అంటే నీ పనంతా నేనే చేయాలన్నమాట. ఇప్పుడు నువ్వు నాకు ఈ ఐప్యాడ్ ఇచ్చిన వెంటనే మీ గచ్చిపోని దివాకర్ మావియోలు ఏంటి షార్నగర్ సరిత ఆంటీగా కాల్ చేస్తారు. నేను చెక్క ముచ్చట్లు పెట్టుకో, నేను నీ పనంతా చేసి పెడతాను, కానీ అప్రైజల్ మాత్రం నువ్వే కొట్టేయాలి, సరేనా? ఇప్పుడు నేను నీకు డైరెక్ట్గా నువ్వు చెప్పలేదు కాబట్టి యాక్చువల్లీ బాస్ నాకు ఒక పని ఇచ్చారు. యాక్ మీ టు డెలివర్ ద పిక్చర్ 1 hour అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అని అబద్ధం చెప్తాను. ఓకే, దిస్ ఆల్సో ఐల్ డూ ఇట్ బై మై సెల్ఫ్. స్నేహ, టైం ఎంత అయింది? ఇదేమైనా కాలేజ్ అనుకుంటున్నావు? క్లాస్ బంక్ కొట్టి తర్వాత క్లాస్ నుంచి అటెండ్ అవ్వడానికి. ఇది ఆఫీస్, టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి. అయినా ఇంటర్న్షిప్ అంటే అసలు సీరియస్నెస్ లేనట్టుంది నీకు. యూ హ్యావ్ టు బి పంక్చువల్. గర్లీ పాప్, కామ్ డౌన్. అసలు నీకు ఈ మధ్యన కోపం బాగా ఎక్కువైపోతుంది. నీకు రెస్పెక్టే కదా కావాల్సింది, అడగచ్చు కదా, చెప్పచ్చు కదా. అసలు నీకు మైక్రో మేనేజ్ చేయడం బాగా ఎక్కువైపోతుంది. కమ్యూనికేషన్ ఇస్ ద కీ అంటావు కదా. లేట్ రావటం గురించి నువ్వే చెప్తున్నావు నాకు. లేట్గా రావటం మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తావు, కానీ 9 వరకు పనిచేసిన రోజులు ఎప్పుడైనా నన్ను నోటీస్ చేసావా? లేదు. పని అయిపోయిందని పింగ్ చేస్తున్నా కూడా నువ్వు రిప్లై ఇవ్వవు చూడు. హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ కూడా టైమింగ్ ఫాలో అవ్వాలంటే అందరు కాలేజ్కి వెళ్తారు కదా. పని చేస్తానా లేదా అన్న వరకు చూడు, టైమింగ్స్ పట్టించుకోవద్దు, సరేనా? సర్లే, అయినా నెక్స్ట్ టైం ఐ వాంట్ రిపీట్ దిస్ సార్ అని చెప్పేసి వెళ్ళిపోతాను నేను. ఇది యాక్చువల్లీ నేను బెడ్ నుంచి తప్పేమని కింద పడిందనమాట. ఏం చేయాలో తెలియక టపా 2 సార్లు కొడితే వెంటనే ఆన్ అయిపోయింది. కానీ ఈరోజు ఆఫీస్లో రాజేష్ గారు నీళ్లు పోసాడు. ఏం చేయాలో తెలియక 6th floorలో ఎండ కారేసాము, అయినా ఆన్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గర తెచ్చాను. ఇవన్నీ చెప్పలేను కదా, అందుకనే. ఓకే, ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? 1947 ల్యాప్టాప్ ఇచ్చారు కదా, మనిషి అన్నాడు ఎవడైనా దీనిపైన పనిచేస్తాడా? అయినా నా యాక్టింగ్ స్కిల్స్ అంతా వాడి అయ్యో దిస్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ ల్యాప్టాప్, ఇట్స్ ఇన్ గ్రేట్ కండిషన్ అని అప్పని చెప్తాను అనమాట. ఓకే, ఒక 2 days టైం పడుతుంది. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ వెన్ ఇట్స్ రెడీ. థ్యాంక్ యూ భయ్యా, నువ్వు తీసుకోకపోతే రైస్తో పెట్టేదాన్ని. హాయ్ మేడం. హాయ్ యువరాజ్ అన్న.
అసలు బెస్ట్ ఫేక్ స్మైల్తో గుడ్ మార్నింగ్ చెప్తా చూడు. ఐ లవ్ ఇట్. అయినా 10,000 జీతం వచ్చే నువ్వు 5,000 స్టైపెండ్ వచ్చే నాకు సలాం కొడుతున్నా చూడు రోజు. హ్యాట్స్ ఆఫ్. अच्छा ठीक है साइन कर दीजिए. యా, వెళ్ళి సైన్ చేసి మీలాగే ఫేక్ లవ్ చేస్తాను బయట. బాయ్. హే గాయస్, we're looking for new interns. ఎవరైనా తెలిస్తే ప్లీజ్ రికమెండ్ చేయండి. హాయ్ స్నేహ, హౌ ఆర్ యూ? నన్నే అడుగుతుంది. ఏంటో మీరు ఇండక్షన్లో చెప్పింది ఒకటి, ఇప్పుడు అంతా జరుగుతుంది ఒకటి. నా మేనేజర్ ఏమో నన్ను ఆఫీస్ బాయ్లా ట్రీట్ చేస్తున్నాడు, సీనియర్స్ ఏమో ఎంటర్టైన్మెంట్కి ఉంచుకున్నట్టు ఉంచుకుంటున్నారు నన్ను. ఇంకా మొన్న అదిగో ఆ సోకాల్ సీనియర్ నాతో ఇలా ప్రెజెంటేషన్ చేయించుకున్నాడు, కనీసం మీటింగ్ కూడా తీసుకెళ్ళలేదు. అదేంటో మళ్ళీ హైర్ చేసుకున్నప్పుడేమో యుల్ గెట్ గ్రేట్ ఎక్స్పోజర్ హియర్ అని సోన్ చెప్పారు. I'll see what I can do. You can't. You won't ante. But can you please look for Bakra? Of course. నాకు కూడా బాధలు పంచుకోవటానికి ఒకళ్ళు ఉండాలి కదా. I will look into it. నేను వాళ్ళ ఇంట్లో ప్లంబింగ్ వర్క్ ఉందని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. కానీ నా ముఖం మీద షీట్ మాస్క్ పెట్టుకున్న జుట్లో నూనె ఉంది. నేను ఒక డీప్ స్పిరిచువల్ స్కిన్ కేర్ మూమెంట్లో ఉన్నాను ఇప్పుడు. బట్ నేను మీకు ఓ మై గాడ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ దిస్ మ్యాథ్ అని చెప్తా. అది మీరు నమ్మేస్తారు, ఎందుకంటే మీలో సగం కంటే ఎక్కువ మంది టెక్నాలజికలీ ఛాలెంజ్ కాబట్టి. దానికి మీరు ఎలాగోలా ఓ స్నేహ ఓకే నో వరీస్ అంటారు. ఉన్నా ఐమ్ టూ యంగ్ టు గెట్ మ్యారీడ్. అయినా ఇంకోసారి ఇలాంటి వాటికి ఫోన్ చేస్తే అసలు ఫోన్ ఎత్తని చూసుకో. అసలు ఈ కాలంలో పిల్లలకి బొత్తిగా అదే మా జనరేషన్లో అయితే పెళ్ళికి చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళం. పెళ్ళి చేసుకుంటే జీవితానికి ఒక అర్థం ఉంటుంది కదా. మీ జనరేషన్ గురించే మొన్న కోల్ ప్లే కాన్సర్ట్లో చూసాను, కొంచెం జాగ్రత్త. Sneha is very funny. Guys, Sneha has been such an exceptional intern, and Sneha, I hope you learned a lot from this internship. Of course, sir. 1 cup milk, 1 tablespoon coffee powder, 2 tablespoon sugar. ఇవన్నీ కలిపేసి షార్ట్ 10 AM మీ టేబుల్ దగ్గర పెట్టాలి. ఇవన్నీ కాకుండా అవసరం నేను జెరాక్స్ అన్నీ తీసుకుని జనాలకి ఇవ్వాలన్నమాట. చాలా నేను నేర్చుకున్నాను. Wow, that's very impressive. Anything else? Of course, ఏం పని పాటలు లేకపోయినా మార్నింగ్ 10 AM నుంచి సాయంత్రం 7 PM దాకా ఇక్కడే ఉండాలి. పని చేయకపోయినా పెద్ద టెన్షన్ పడిపోతూ ఏదో ఓవర్ యాక్షన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ప్రొజెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇప్పుడు హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అని చెప్పి ఒక షార్ట్ డైలాగ్ చెప్తా కదా, చెప్పేసాయి. Of course. We wish you all the best. Have a great future. Hi guys, like, share and subscribe to Just Girling. నువ్వు హానెస్ట్ ఇంటర్, హానెస్ట్గా చెప్పు. అదే ఆఫీస్లో పని పాట లేకుండా పడున్నారు కదా, ఇవన్నీ చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.